కూడా మొదలు పెడితే ఇంకెక్కడ ప్రజాధనానికి, ప్రజల డబ్బుకి, ప్రజలకు చెందవలసిన డబ్బులకి ఎక్కడ అడ్డుకట్ట అయిపోయారు. వాళ్ళే ఆనకట్టలు అయిపోయారు, వాళ్ళే ప్రాజెక్టులు అయిపోయారు. నువ్వు 1000 ఎకరాలు తింటే నీ కింద పనిచేసే ఆఫీసర్గా నేను 100 ఎకరాలు దోచుకోలేనా, నువ్వు 1000 కోట్లు తింటే నేను 100 కోట్లైనా తినకూడదా అంటూ ఈ రోజున వాళ్ళందరూ ఒక్కొక్కడు అవినీతికి దాసోహం అయిపోయారు. అవినీతికి జోహార్లు అంటున్నారు. అలా అవినీతిని పెంచి పోషిస్తున్నారు. ఇవన్నీ చెప్పాలంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటే అన్ని దారులు రోమ్ నగరానికే వెళతాయి అన్న నానుడి ప్రకారం ఈ రోజున వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖలు అన్నీ కలిపి ఒక వ్యక్తికే అన్ని దారపోస్తున్నారు. ఆ వ్యక్తినే పెంచి పోషిస్తున్నారు అని మనం నిన్న మొన్న పేపర్లో చదివాము. ఎలుగుబంటి సూర్యనారాయణ అనే ఒక అధికారి, ఒక ఇంజనీర్ని ఎన్ని శాఖామాత్యులు వాళ్ళందరూ అతన్ని పెంచి పోషిస్తున్నారు. అంటే అందరికీ ఆ వ్యక్తే దొరికాడా అంటే ఆ వ్యక్తి మీద అంత నమ్మకం, ఆ వ్యక్తి నిజాయితీ మీద అంత నమ్మకం, ఆ నిజాయితీతోటి కమిషన్ తీసుకొచ్చి తిరిగి మనకి ఇస్తాడన్న నమ్మకం. కాబట్టి అందరూ వేరే ఇంజనీర్లు లేరు, ఆయా డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ వ్యవస్థే లేదన్నట్లుగా అందరూ కలిపి ఆ మత్స్య శాఖలో ఉన్నటువంటి ఆ ఇంజనీర్కే పనులప్పు చెప్తూ అతన్ని పెంచి పోషిస్తున్నారు. అంటే అతన్ని కట్టడం మీద, అతని టాలెంట్ మీద, అతని సామర్థ్యం మీద కాదు. డబ్బు వెనక్కి తీసుకొస్తాడు, మనకి చాలా కామ్ గా అందజేస్తాడని అతని ఆ సామర్థ్యం మీద, నిజాయితీగా మన లంచాలు, మన అవినీతికి ఎంత సపోర్ట్ గా ఉంటాడని అతన్ని ఆ నిజాయితీ మీద వీళ్ళందరికీ ఎంతో నమ్మకం. కాబట్టి ఈ రోజున మొత్తం నిర్వీర్యమైపోతుంది. ఆ ఒక్క అధికారి చిన్న 200 కోట్లలో కొద్ది మొత్తం ఇక్కడ వెచ్చించినా సరే ఇక్కడ ఉండే నీటి సమస్య, సాగునీరు సమస్య, లేదా ఒక పిల్లలు చదువుకోవడానికి మహిళా కాలేజీలు, యువతకు వాళ్ళు ఉపాధి రావడానికి వాళ్ళకి వెంటనే ట్రైనింగ్ స్కూల్స్ లాంటివి చిన్న చిన్న ఉపాధి కల్పించేలాగా వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఒక్క వ్యక్తే మన ఊరి సమస్యను తీర్చే డబ్బుని కొల్లగొట్టాడు అంటే ఊహించుకోండి. వేల కోట్లతోటి ఎన్ని వేల గ్రామాలకి, ఎన్ని వందల పట్టణాలకి ఈ రోజున మనకు అభివృద్ధి లేకుండా ఆగిపోతుందో. అవినీతి అన్నది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. మనకు అన్ని సమస్యలకి కారణం అవినీతి అన్నది. ఈ రోజున ఒక్కడనో ఇద్దరో తొలగిస్తే లాభం లేదు. ఎందుకంటే వాళ్ళందరినీ, మంత్రులందరినీ సపోర్ట్ చేసుకునే విధంగా ఏదో నామమాత్రంగా కంటి తుడుపుగా కమిషన్లు వేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఆఖరికి వాళ్లే పోలీసులు అయ్యారు, వాళ్లే జడ్జిలు అయ్యారు, వాళ్లే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, వాళ్లే సిబిసిఐడీలు అవుతున్నారు. అన్ని ఇంటర్నల్ గా, అంతర్గతంగా వాళ్లే అయ్యి ఆఖరికి మా వాళ్ళు జడ్జీలు అయ్యి, మా వాళ్ళు క్లీన్, అందరూ మిస్టర్ క్లీన్, అందరూ చాలా నిజాయితీ పరులు, వాళ్ళే తీర్పునిస్తున్నారంటే ఈ రోజున ఎవరికి చెప్పుకోవాలి, మీ బాధలు ఎవరికి మొరపెట్టుకోవాలని మీరందరూ నిజంగా ఆలోచించాల్సిన విషయం.